వాట్ ఈజ్ డిబిఎంఎస్? అసలు డిబిఎంఎస్ అంటే ఏంటి? దానివల్ల యూజ్ ఏంటి? అది రియల్ వరల్డ్లో ఎట్లా యూజ్ అవుతుంది? ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే డేటాని ఆర్గనైజ్డ్గా స్టోర్ చేసుకుంటుంది, ఎఫిషియెంట్గా స్టోర్ చేసుకుంటుంది, ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు అన్నమాట మనం డేటాబేస్ నుంచి. మనం మార్నింగ్ నుండి చూసే ప్రతి ఒక్క యాప్లో కూడా మనకి డేటాబేసే యూజ్ చేస్తారు. లైక్ ఇన్స్టాగ్రామ్లో అంత డేటా ఉంటుంది, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, లైక్స్, కామెంట్స్, ఇట్లా డేటా మొత్తం కూడా డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఈజీగా జస్ట్ వెళ్ళి ఒక యూజర్ నేమ్ సెర్చ్ చేసిన తోటి అలా ప్రొఫైల్ అనేది మనకు యాక్సెస్ అవుతుంది, అంటే జస్ట్ బికాస్ ఆఫ్ డేటాబేస్. అండ్ అమెజాన్లో ఆర్డర్స్ కూడా ఈజీగా మనం రిట్రీవ్ చేసుకోగలుగుతాం. అండ్ ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా, ఈవెన్ లైక్ వెబ్సైట్స్, ఎవ్రీథింగ్ డేటాబేస్ అనేది యూజ్ చేస్తారు. కాలేజెస్లలో కూడా మనకి డేటాబేస్ యూజ్ చేస్తారు, ఎందుకంటే అందులో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, లాగిన్ ఇన్ఫర్మేషన్, ఇట్లాంటి అన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ హై సెక్యూరిటీ, డేటాబేస్లో హై సెక్యూరిటీ ఉంటుంది, డేటా డూప్లికేషన్ అనేది ఉండదు, మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ ఒక 10 టైప్స్ ఆఫ్ పికిల్స్ చేసింది అనుకోండి. అందులో ఆ పికిల్ బాక్సెస్ మొత్తం కూడా ఒక షెల్ఫ్లో నార్మల్గా పెట్టేసింది. ఇప్పుడు మనకు మ్యాంగో పికిల్ కావాలంటే కొంచెం టైం పడుతుంది, అన్ని పికిల్స్ నుంచి ఒక పికిల్ తీసుకోవాలంటే. అదే ఆ పికిల్ బాక్సెస్కి మనం నేమ్స్ ఇచ్చినాం అనుకోండి, ఈజీగా డైరెక్ట్గా వెళ్ళి మనకి ఏం కావాల్సిందో తీసుకుంటాం కదా. అట్లనే డేటాబేస్లో కూడా డేటా అనేది ఆర్గనైజ్డ్గా స్టోర్ అవుతుంది అండ్ ఈజీగా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క యాప్స్, వెబ్సైట్స్ అన్నిట్లలో, ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్స్, ఎవ్రీథింగ్ అన్నిట్లలో కూడా మనకి డేటాబేస్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అంత ఇంపార్టెంట్ మనకి డేటాబేస్. సో అది ఎట్లా నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఈఆర్ మోడల్స్ అట్లా అన్నిటిని నేర్చుకున్న తర్వాత మనం ఎస్క్యూఎల్ క్వరీస్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా అడ్వాన్స్డ్ డేటాబేస్ మాంగోడిబి, అది నో ఎస్క్యూఎల్ అనమాట, అది కూడా నేర్చుకోవాలి. ఇట్లా ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనకి జాబ్ పరంగా కూడా యూస్ఫుల్ అవుతుంది, రియల్ వరల్డ్లో కూడా మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈవెన్ నాన్ ఐటీ వాళ్ళకు కూడా డేటాబేస్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవ్రీ ఆర్గనైజేషన్స్లో డేటా అనేది కంపల్సరీ ఉంటుంది కదా, లైక్ ఎంప్లాయీస్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. ఆ డేటాని అంతా స్టోర్ చేసుకోవడానికి మనకి డేటాబేస్ ఇంపార్టెంట్. సో ఎవరైనా డేటాబేస్ నేర్చుకుంటే యూస్ఫుల్. సో ఈ డేటాబేస్ గురించి అప్కమింగ్ వీడియోస్లో మనం మొత్తం కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు చూద్దాం. Until then, please do like, share and subscribe to manasa.codes. Thank you.